యోయో టీవీ వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య తదుపరి అడుగులు ఎటువైపు పడనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య కొత్త పార్టీ ప్రకటిస్తారా లేక బీజేపీలో చేరుతారా అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వీటికి ప్రజల నుంచి న్యూట్రల్ గా సమాధానం అయితే వినిపిస్తోంది. ఏదేమైనా ఆర్ కృష్ణయ్య రాజీనామాతో అటు ఏపీ ఇటు తెలంగాణలో తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. దీనికి తోడు మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన సమయంలోనే ఆర్ కృష్ణయ్య రాజీనామాపై స్పందిస్తూ తాను వైసీపీని వీడబోనని తెగేసి చెప్పి జగన్ కు బిగ్ హ్యాండ్ ఇచ్చేశారు. ఇటీవల కొత్త పార్టీ పెడతానని ఆర్ కృష్ణయ్య ప్రకటించగానే బీజేపీతో సంప్రదింపులు జరిగాయని, పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందని, రాజ్యసభ ఇస్తామని హామీతోనే పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీలో బీసీ నేతల గోల ఎక్కువైందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్ కృష్ణయ్యను బీజేపీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం వెనుక కారణం ఏంటి అనే ప్రశ్నలు బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ బీసీ నినాదం జపిస్తోంది. దీనిని ఈటెల అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని సీనియర్లు కూడా గుర్రుగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. బండి సంజయ్ ఈటెల వర్గంగా బీసీ నేతలు విడిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈటెలకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ వర్గం ఆర్ కృష్ణయ్యను తెర మీదకు తీసుకురానుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఈటెలకు ఆర్ కృష్ణయ్య ఎంతవరకు పోటీని ఇవ్వగలుగుతారో చూడాలి.